మన హైదరాబాద్ బీసీల న్యాయపరమైన వాటా రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే కబడ్దారని జాతీయ బీసీ సంఘాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు దుండ్రా కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆమోద ముద్ర వేయడానికి పంపిన సమయంలో రెడ్డి జాగృతికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాన్ని రద్దు చేయాలంటూ కోర్టుకు వెళ్లడం హేయమైన చర్య అన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్రంలో గత 22 నెలలుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు, కుల సంఘాలు, మొత్తం బీసీ సమాజం ఇలా పోరాటం చేస్తున్నటువంటి విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. మేము బీసీ సమాజం అంతా తెలంగాణలోని 2.5 కోట్ల మంది బీసీలు రిజర్వేషన్లు కావాలని మేము పోరాటం చేస్తుంటే రిజర్వేషన్లను అడ్డుకోవాలని చెప్పి అనేక పార్టీలు, అగ్రకుల నాయకులు కుట్రలు వంతున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేము పోరాటం చేసి కులగండ కావాలని కులగండ చేయించాం. అసెంబ్లీలో బిల్లు పెట్టించాం. అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్రపతి గారి దగ్గరికి పోతే 6 నెలలైంది. రాష్ట్రపతి గారి దగ్గరనే ఇలా పెంచిన రిజర్వేషన్ల బిల్లు ఆగిపోయింది. ఆ తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అసెంబ్లీలో మొన్న ఆ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు ఇలా పంచాయతీరాజ్ చట్టాన్ని 285A సవరించి బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ చట్టం చేసి గవర్నర్ గారి దగ్గర పంపించడం జరిగింది. గవర్నర్ గారు కూడా ఇలా ఆ బిల్లును, ఆ చట్టాన్ని ఆమోదించకుండా 20 రోజులుగా గవర్నర్ ఆఫీసులనే ఇలా పెండింగ్ లో ఉన్నది. ఈరోజు ముఖ్యంగా బీసీలు అనేక దశాబ్దాలుగా పోరాడుతూ ఉన్నా కూడా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగాలలో వెనుకకు నెట్టివేయబడుతున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే జనాభా దామాష ప్రకారం వారికి రిజర్వేషన్లు లేకపోవడం వల్లనే వారు ఈరోజు విద్యా ఉద్యోగాలలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు వెనుకకు నెట్టివేస్తున్న పరిస్థితి. ఈ దశాబ్దాల పోరాటాల ఫలితంగానే ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంపు కావచ్చు, స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు, ఆ బిల్లును 2 బిల్లులను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ రోజు వాటి పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నది. ఆ తదాంతరము మనకు తెలిసిందే. ప్రత్యేకంగా పంచాయతీరాజ్ చట్టం ఏదైతే 2018 ఉందో సెక్షన్ 285A సవరణ చేస్తూ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ పెంచాలనే ఒక మంచి ఉద్దేశంతో గవర్నర్కు పంపిస్తే ఏమైంది? అక్కడ కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి. సరే, ఆ తర్వాత ఏం చేయాలని ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు కనీసం ఈ బీసీలకు దశాబ్దాలుగా వాళ్ళు అణచివేతకు గురైతున్న వర్గాలు కాబట్టి వారికి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఓ ప్రత్యేక జీవో తీయాలని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, L&T, CMD మధ్య అంగీకారం కుదిరింది. హైదరాబాద్ మెట్రో నిర్వహణ నుంచి L&T వైదొలుగునుంది. ఈ ప్రాజెక్టులో L&Tకి ఉన్న సుమారు 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయనుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా నష్టాలను భరించలేకపోతున్నామని L&T ఆరోపిస్తోంది. మెట్రోను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సైతం ఆ సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. పదే వెళ్లిపోతామని చెప్పడంతో ప్రభుత్వమే ఆ బాధ్యతలను తీసుకునేందుకు రెడీ అవుతోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఒప్పందం కుదరడంతో మెట్రో తొలి దశ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం చేతికి వచ్చింది. హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్&టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది. హైదరాబాద్ మెట్రో నిర్వహణ నుంచి ఎల్&టీ వైదొలగనుంది. ఈ ప్రాజెక్టులో ఎల్&టీకి ఉన్న సుమారు 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుండి ఎల్&టీ సంస్థ తప్పుకున్న నేపథ్యంలో కూడా ఆ సంస్థతో కూడా ఒప్పందం కూడా చేసుకుంది. దానికి సంబంధించి ఏదైతే చర్చలు కూడా ముగిశాయి. అయితే మెట్రో సంస్థకు చెల్లించాల్సిన 13,000 కోట్ల అప్పులను కూడా తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. అయితే 13,000 కోట్ల అప్పుని అంటే ప్రతి నెల 2,000 కోట్ల చొప్పున విడతల వారీగా చెల్లించేందుకు కూడా ఒప్పందం కూర్చుకుంది. అయితే మెట్రో రైలు నష్టాల్లో ఉంది అంటూ కూడా గత కొద్ది రోజులుగా మేము నడపలేమంటూ కూడా ఎల్&టీ సంస్థ ప్రకటిస్తున్న నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సమీక్ష సమావేశం నిర్వహించి ఎల్&టీ సంస్థపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఆ ఎల్&టీ సంస్థకు సంబంధించిన ఏదైతే 13,000 కోట్ల అప్పుల్ని టేక్ ఓవర్ చేయడంతో పాటు విడతల వారీగా 2,000 కోట్ల చొప్పున చెల్లించేందుకు కూడా ఒప్పందం కూర్చుకుందని చెప్పొచ్చు. ఇక ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు తెలంగాణ ప్రభుత్వం చేతులకి వస్తుందని కూడా చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా మేము లాభాల బాటలో నడిపిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యం. ఉద్దేశపూర్వకంగానే కూడా ఈ నష్టాల బాటలోకి అంటే ఒప్పందం ప్రకారం ఏదైతే ఎల్&టీ సంస్థ మెట్రో రైలు నడిపించట్లేదు, అయితే ఆ ఒప్పందంలో భాగంగా అక్కడ ఎల్&టీకి అప్పచెప్పినటువంటి భూములు కావచ్చు, దానికి సంబంధించిన నిర్వహణకు సంబంధించి సక్రమంగా నిర్వహించట్లేదు, అందుకే అప్పుల్లో వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము టేక్ ఓవర్ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది, మేము నడపలేము, ఎల్&టీ సంస్థ నుంచి మేము తప్పుకుంటామంటూ కూడా పదే పదే చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎల్&టీ సంస్థ హైదరాబాద్ మెట్రో రైలు మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి ఉంటుంది, ఎల్&టీ సంస్థ తప్పుకుంటుందని చెప్పొచ్చు. సింధు. అయితే శ్రీనివాస్, ఇక ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకున్న నేపథ్యంలో ఇక దీంట్లో ఏమైనా మార్పులు ఏమైనా జరగనున్నాయా? అలాగే టికెట్ రేట్ల పరంగా ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా, లేకపోతే యథావిధిగా కొనసాగే ఛాన్స్ ఏమైనా కనబడుతుందా? 3 నెలల క్రితం ఎల్&టీ సంస్థనే టికెట్ల రేట్లు పెంచింది. సో ఈ నేపథ్యంలో కూడా అప్పుడు పెద్ద మొత్తంలో ఏదైతే ఇటు ప్యాసింజర్లు కావచ్చు, అదేవిధంగా ఇటు వాళ్ళ సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకించాయి. ఎందుకంటే ఇప్పటికే గుదిబండలాగా మారింది అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్ల అంశానికి సంబంధించి కావచ్చు, తర్వాత నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు ఇంకా ఎలాంటి ఖరారు మాత్రం చేయలేదు. ప్రస్తుతానికి ఎల్&టీ సంస్థతో ఏదైతే చర్చలు జరిపి ఆ చర్చల తర్వాత ఉన్న సారాంశాన్ని బయటికి వెలువరించింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థకు నష్టపోయినటువంటి 13,000 కోట్లు చెల్లించడానికి ఒప్పందం కూర్చుకుందని చెప్పాలి. అయితే మరొకసారి కూడా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు పర్యటనలో ఉన్న నేపథ్యంలో కూడా ఆయన హైదరాబాద్ కు తిరిగి రాగానే మరొకసారి అధికారులతో కూడా సమీక్ష నిర్వహించి దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేయడంతో పాటు ఏ విధంగా మెట్రోని నడిపించాలి ప్రభుత్వం, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఎన్వీఎస్ రెడ్డి మెట్రో ఎండీగా ఉన్నటువంటి ఎన్వీఎస్ రెడ్డిని కూడా మార్చి తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ ని కూడా నియమించింది. ఈ క్రమంలో కూడా అప్పటి నుండే తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేయబోతుందంటూ కూడా సమాచారం. ఈ క్రమంలో కూడా తెలంగాణ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకొని ఎల్&టీ సంస్థ నుండి తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలుని మాత్రం టేక్ ఓవర్ చేసిందని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు పర్యటన ముగించుకొని తిరిగి రాగానే మాత్రం దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తారని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఇక ఇన్ని అప్పులున్నప్పుడు ప్రభుత్వం అయితే టేక్ ఓవర్ చేయనుంది. అయితే దీనికి సంబంధించి మెట్రోని విస్తరించే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఓల్డ్ సిటీ వైపు యోచిస్తోంది, ఇంకా విస్తరించాలని చెప్పేసి అలాంటి పనులు ఏమైనా జరిగే అవకాశం ఉందా? మెట్రో 2వ దశ పనులను ఖచ్చితంగా ప్రారంభించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన డిపిఆర్ ను కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో దానికి బడ్జెట్ కేటాయించడంతో పాటు డిపిఆర్ ని ఆమోదించడానికి సంబంధించి చేయట్లేదంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి పలుమార్లు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు ఇక్కడ తెలంగాణలో అంటే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డిలను కూడా
ప్రశ్నించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మెట్రో రెండో దశ పనులకు సుముఖంగా ఉన్నట్టు కూడా ఇటీవల కాలంలో కేంద్ర మంత్రులు ప్రకటించిన నేపథ్యంలో కూడా మెట్రో రెండో దశ పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, ఇవన్నీ డిపిఆర్ ని పూర్తి చేసిన నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వీలైనంత త్వరగా కేటాయించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి పదే కోరుతున్న నేపథ్యంలో కూడా బడ్జెట్ కేటాయించిన రెండో దశ పనులు కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉంది. మెట్రోని హైదరాబాద్ మెట్రో రెండో దశని ఖచ్చితంగా విస్తరించి హైదరాబాద్ లో మరిన్ని సేవలు వినియోగించేందుకు కూడా మెట్రో రైల్ ని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని కూడా ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఆ రకంగా అంటే మెట్రో రెండో దశకు సంబంధించి మాత్రం నిధులు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం కేటాయించగానే రెండో దశ పనులు అయితే ప్రారంభిస్తాయి. ఈ క్రమంలో కూడా ఇటు పాత బస్సు నుండి ఆ పాత బస్సుకి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ భూమి పూజ కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తయింది. సో ఈ క్రమంలో కూడా మెట్రో రెండో దశ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అమలు రాగానే ఆ నిధులు కేటాయించగానే పనులు ప్రారంభిస్తారని కూడా జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని జగత్ స్వప్న విలాస్ దగ్గరలో డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. దుర్వాసన వ్యాప్తి చెందడంతో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు దుర్వాసనను భరించలేకపోతున్నారు. వాహనదారులు పాదచారులు అటు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ నివసిస్తున్న ప్రజలు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి డ్రైనేజ్ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించామని వైస్ ప్రిన్సిపల్ మంగు నాయక్ తెలిపారు. ఈ బతుకమ్మ వేడుకల్లో యూజీసీడిఎన్ లావణ్య, సరస్వతి, కన్వీనర్ భారతి, ఇంజనీరింగ్లోని అన్ని డిపార్ట్మెంట్ల మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ మహిళ పండుగ అని, అంతేకాకుండా ఆనవాయితీగా నిర్వహిస్తున్న పండుగ అని వారు అన్నారు. ప్రతినిత్యము మనము పూలతో దేవుణ్ణి పూజిస్తాం, కానీ బతుకమ్మ పండుగ రోజు పూలనే పూజిస్తామన్నారు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం నేను ఎంతో అదృష్టవంతంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతికి ఒక చిహ్నం. ఇంకా హిస్టరీ పరంగా చూస్తే చోళుల కాలంలో, చాళుక్యుల కాలంలో మైథలాజికల్గా ఈ పండుగ జరిపారని చాలా చెప్తుంటారు. కానీ ఏదైనప్పటికీ ఈ బతుకమ్మ అనేది ముఖ్యంగా ఐకమత్యానికి, మన యొక్క సాంప్రదాయానికి ఒక ఇంపార్టెంట్ చిహ్నంగా మనం భావించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా చూస్తున్నారు మీరు, అందరూ కూడా టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా కలిసిమెలిసి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాము. ఇది ఒక అద్భుతమైన వికాసంగా భావిస్తున్నాను. ఉస్మానియా గడ్డ మీద 96 సంవత్సరాల చరిత్ర గల ఇంజనీరింగ్ కాలేజ్లో ఈరోజు ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ముందుగా మా ఇంజనీరింగ్ కాలేజ్ ఆడబిడ్డలందరికీ, మా ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. సో దీనికి ముఖ్య అతిథిగా మా హానరబుల్ వైస్ ఛాన్సలర్ కుమార్ సార్ కొన్ని నిమిషంలో రాబోతున్నారు. అదేవిధంగా రిజిస్ట్రార్ సారు, ఓఐజీ సారు మరియు యూజీసీ డీన్ లావణ్య మేడం ఆల్రెడీ ఇక్కడ విచ్చేసి ఉన్నారు. సో వారికి మా ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ బతుకమ్మ సంబరాలకు ముఖ్య చైర్పర్సన్గా మన సరస్వతమ్మ మేడం మరియు కన్వీనర్గా భారతి మేడం ఫ్రమ్ ఈసీ డిపార్ట్మెంట్. సో ఇది ఆనవాయితీగా వస్తున్న పండుగ. సో ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటే మామూలుగా మనము మనం దేవుని పూజిస్తాము, కానీ ఈరోజు మనం పూలనే మనం పూజిస్తాము. సో ఇది మన తెలంగాణ అస్తిత్వానికి ఉనికిని చాటుతుంది. సో ఇది తెలంగాణ ఆడబిడ్డలకి గర్వకారణమైన రోజు. సో అందరికీ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ హాల్లో ఎన్జీఓ స్టాఫ్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాల ఎన్నికలకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఖాదర్ ఖాన్, వెంకటేష్ ప్యానెల్కి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా 41 హామీలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించడం జరిగిందని వారు అన్నారు. ఎన్నికల్లో మా ప్యానెల్కి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ యాదగిరి, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి బయట నిలిచిన వాళ్ళందరూ కూడా మా ఎంప్లాయీస్ సందర్భంగా
మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమం అభివృద్ధిగా చేతులగా ఆవిష్కరించబోతున్నారు. సూపరింటెండెంట్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అయినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా మరి అబ్దుల్ ఖాదర్ ఖాన్ గారు, శ్రీ వెంకటేష్ గారు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. మన ఎంప్లాయీస్ అందరూ కూడా అబ్దుల్ ఖాదర్ గారు మరియు శ్రీ వెంకటేష్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ఉద్యోగ బంధువు అందరి వారు సామాన్యులతో సంగ్రామం భాగంగా గత 18 రోజులుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రతి కళాశాల, ప్రతి డిపార్ట్మెంట్ని సందర్శించి ప్రతి ఉద్యోగి యొక్క వాళ్ళ హక్కులు, కాలనాయబడుతున్న హక్కుల మీద వాళ్ళ బాధను, ఆవేదనను మా దగ్గర వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. రేపు రాబోయే ఎన్నికల్లో కదిరి అండ్ వెంకటేష్ ప్యానెల్ని గెలిపిస్తే వాళ్ళ ఆశలకు అనుగుణంగా వాళ్ళ హక్కులను కాపాడే విధంగా మా కదిరి అండ్ వెంకటేష్ ప్యానెల్ ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ వచ్చిన జన సమూహమే రేపు రాబోయే విజయానికి నాంది పలుకుతుంది. రేపు ఉద్యోగుల హక్కుల కోసం, ఉద్యోగుల భవిష్యత్తు కోసం, గ్రూప్ 4 ద్వారా వచ్చినటువంటి ఉద్యోగుల యొక్క హక్కుల కోసం మేమందరం పాటుపడి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మేము పునాది వేస్తామని పత్రికాముఖంగా హామీ ఇస్తున్నాం. ఖదీర్ ఖాన్ మరియు బి వెంకటేష్ ప్యానెల్ ఇనాగరల్ ఫంక్షన్తో పాటు మేనిఫెస్టో ఇనాగరల్ ఫంక్షన్ జరిగింది. దీంట్లో మన యూనివర్సిటీ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. మా మేనిఫెస్టోలో 43 పాయింట్స్ ఉన్నాయి. ఆ 43 పాయింట్స్ 3 సంవత్సరాలు మేము గెలిచిన తర్వాత హామీ ఇచ్చినాము. గెలిచిన తర్వాత దానికి అమలు చేస్తామని వాగ్దానం చేశాము. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. వరంగల్ నుండి హైదరాబాద్ వైపు వస్తున్న కారు లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పింది. లారీ ముందు భాగం తగిలి డివైడర్ పైకి ఎక్కింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. రాచకొండ పోలీసులు ప్రారంభించిన గోల్డెన్ కేర్ కార్యక్రమం వృద్ధులకు అండగా నిలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 47 పోలీస్ స్టేషన్లో 70 ఏళ్లు పైబడిన 470 మంది వృద్ధులను ఎంపిక చేసి వారి బాగోగులను చూసుకునేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించారు. వారిని నేరాల బారి నుండి రక్షించడమే కాకుండా వారికి మానసిక ధైర్యాన్ని కూడా అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు వృద్ధులను మిత్రులుగా భావించి వారి కష్టసుఖాలను పంచుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. నిస్సహాయక స్థితిలో ఉన్న వృద్ధులకు సేవ చేయడమే నిజమైన సేవ అని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రాచకొండ సిటీ ఆఫీస్ నేరేడ్మెట్లో ప్రారంభించారు. ప్రతి వారం వారి బాగోగులు చూసుకుంటామన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తమకు అండగా ఉన్నామని తెలియజేశారు. నాగరికత ఎప్పుడు వస్తుంది, శక్తి లేని వాళ్ళ నుంచి మనకు ఎటువంటి డైరెక్ట్గా లాభం ఉండదు, వాళ్ళ వల్ల నాకు ఏమి ఉపయోగం ఉండదు అన్న వాళ్ళ సేవ చేసినప్పుడే అది రియల్ సర్వీస్ టు సొసైటీ. సో ఇట్లా మీ నుంచి ఏం ఆశించకుండా, మీ నుంచి ఏమీ కోరుకోకుండా కేవలం మీకు సేవ చేసే విధంగానే మా పోలీస్ అధికారులను మేము గైడెన్స్లో, డిస్కషన్లో మేము చెప్పాం. ఇందుకోసమే వాళ్ళు కూడా చాలా ఫోకస్గా ఉన్నారు. మా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఏసీపీస్ అండ్ డీసీపీ, అడిషనల్ డీసీపీ వీళ్ళు చేయకుండా ఉంటే నేనేం చేయలేను. కాబట్టి వాళ్ళే ముఖ్యం, వాళ్ళతో చేయించాలి. కాబట్టి వాళ్ళకి అటువంటి ఐడియాలజీని వాళ్ళకి ఇచ్చి, అటువంటి థాట్ ప్రాసెస్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వెళ్ళే విధంగా మేము తయారు చేస్తున్నాం. సో సర్టన్లీ దే విల్ కమ్ టు యూ, దే విల్ స్పెండ్ టైం విత్ యూ. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ వయసులో ఏముంది అంత, ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంకా మనం ఏం చేయలేమని అనుకోవద్దు. చాలామంది చాలా లేట్ ఏజ్లో కూడా చాలా గొప్ప విషయాలు జీవితంలో సాధించారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఉత్సాహంగా ఉండండి. మీరు నెవర్ సే డై, ఇప్పుడు అయిపోయింది నాకు ఏముంది కానీ ఎప్పుడు అనుకోకుండా మీరు బాధ్యత మీకుంది. సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజ పరంగా కూడా మీరు ఏ విధమైన బాధ్యత నిర్వర్తించాలో అవి చేయండి. ఉత్సాహంగా ఉండండి.
మీరు ఉన్నటువంటి టైంని ప్రాపర్గా విషయాల మీద ఫోకస్తో ఉండండి. అనవసర విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకుండా మీకు హ్యాపీ కల్పించే విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇవి ఇప్పటివరకు నా హమారా హైదరాబాద్ న్యూస్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు మెగా 9 టీవీ.